బ్రేకింగ్ న్యూస్ మరోసారి హైడ్రా ఆధ్వర్యంలో భారీ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 3 ప్రాంతాల్లో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. అమీన్పూర్ లేక్ పరిధిలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని ఫామ్ హౌస్ దగ్గరకు హైడ్రా అధికారులు చేరుకున్నారు. అలాగే మల్లంపేట చెరువులో ఆక్రమణలను కూల్చేస్తున్నారు. మల్లంపేటలో లక్ష్మీ శ్రీనివాస కన్స్ట్రక్షన్ లో విల్లాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఎఫ్టీఎల్ పరిధిలో 3 విల్లాలు ఉన్నాయి. బఫర్ జోన్ లో 5 విల్లాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే బోరబండలోని సున్నం చెరువులో ఆక్రమణలు కూడా కూల్చివేస్తున్నారు. అక్కడ నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ ను చూడొచ్చు. వాటిని హైడ్రా అధికారులు నేలమట్టం చేస్తున్నారు. కూల్చొద్దంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు. ఈరోజు హైడ్రా భారీ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. కూల్చివేతల దిశగా 3 చోట్ల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఒక్కసారి కూల్చివేతలు జరుగుతున్న ప్రదేశంలో ఏం జరుగుతుందో చూద్దాం. చోట్ల నేలమట్టం చేస్తున్నారు. మా ప్రతినిధి దేవిక కూల్చివేతలు కొనసాగుతున్న ప్రదేశంలో ఉన్నారు. దేవిక, ఎక్కడెక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి? ఇప్పుడు మీరు ఏ కూల్చివేతలు కొనసాగుతున్న చోటు ఉన్నారో అక్కడ పరిస్థితి ఏంటి? ఎస్, ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కడైతే షేర్లింగంపల్లి ఇక్కడ ఏరియా ఉందో ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక సున్నం చెరువు ఏదైతే ఉందో ఇటు బోరబండ పరిధికి వస్తూ ఉంటుంది. కానీ ఏదైతే ఈ సున్నం చెరువు ఉందో దాన్ని కానించుకొని ఏదైతే ఇప్పుడు ఈ 4 అంతస్తుల మేడ ఉందో ఇది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి 2-3 రోజుల క్రితమే హైడ్రా కమిషన్ రంగనాథ్ ఇక్కడికి వచ్చి మొత్తం కూడా మార్క్ చేయడం జరిగింది. ఎక్కడి వరకు ఉంది ఏంటి అని చెప్పి 2-3 రోజుల ముందే ఇక్కడికి రావడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళతో, అలాగే ఇప్పుడు ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఈ బిల్డింగ్ ఉందో వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పినది ఏంటంటే అసలు మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వకుండానే ఈ విధంగా వచ్చి కూల్చడం అనేది మేము ఏం చేయాలి, ఇది 7 సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఉంది, అప్పుడంతా లేదు, ఇప్పుడే ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు అంటూ కూడా బాధితులు వాపోతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం అర్ధగంట నుంచే ఈ కూల్చివేతలు అన్నీ కూడా మొదలయ్యాయి. ఏదైతే ఇప్పుడు సున్నం చెరువు ఉందో ఆ సున్నం చెరువుని ఆనుకొని ఈ ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డింగ్ ఉందో అది ఉంది. అందుకని ఎఫ్టీఎల్లో ఉంది కాబట్టి ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి కూల్చివేతలు మేము చేస్తున్నాము అంటూ ఒకవైపు హైడ్రా అధికారులు చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరైతే బాధితులు ఉన్నారో అసలు 7 సంవత్సరాల నుంచి ఏమీ చేయండి, అసలు మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు, అసలు మాతో ఎవరూ మాట్లాడలేదు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే మేము రూపాయి కూడగొట్టుకొని కట్టుకున్న ఇల్లు అని చెప్పి కట్టుకోబోతున్నాము, అలాంటిది ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ చూడొచ్చు మనం ఏదైతే సున్నం చెరువు ఉందో ఏదైతే ఇప్పుడు మనకి చెట్లు అవన్నీ కనిపిస్తున్నా చుట్టుపక్కల మొత్తం కూడా సున్నం చెరువు, ఆ పక్కన ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా చాలా మంది గుడిసెలు వేసుకొని వాళ్ళు కూడా ఇక్కడ నివసిస్తున్న పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా వాళ్ళని కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం కూడా చేస్తారు అని చెప్పి కూడా తెలియడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే ఏదైతే ఇప్పుడు ఈ సున్నం చెరువుకి ఆనిచ్చుకొని ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్న ఈ అపార్ట్మెంట్ ఈ బిల్డింగ్ ఉందో దీన్ని అయితే ఇప్పుడు ప్రస్తుతానికి నేలమట్టం చేస్తుంది హైడ్రా. మొత్తానికైతే చెరువులు నాలాలు ఏవైతే ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని కబ్జా చేసి ఎవరైతే కట్టుకుంటున్నారో వాటిని అన్నింటినీ కూడా నోటీసులు కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమందికి మాత్రం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారిగా నేలమట్టం చేయడానికే ముందుకు వస్తుంది అనే విధంగా కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో బాధితులు వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు చూస్తున్నాం రోహిత్, ప్రస్తుతానికైతే ఒక అర్ధగంట నుంచి మాత్రం ఏదైతే హైడ్రా ఉందో హైడ్రా ఏదైతే ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ 4 అంతస్తులో కన్స్ట్రక్షన్ జరుగుతుందో దీన్ని మొత్తం కూడా నేలమట్టం చేయడానికైతే ముందుకు వచ్చింది. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక్కొక్క ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని కూలుస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. ఒక్కసారిగా ఎవరైతే ఈ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి వెంటనే కాల్ రావడంతో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎంతగానో మొర పెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. ఒక్కొక్క రూపాయి మేము కష్టపట్టుకొని అంటే ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చి బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడే సెటిల్ అవుదామన్న ఇదిలో మేము ఇక్కడ ఉన్నాము. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి రూపాయి దాదాపుగా ఇది 7 సంవత్సరాల నుంచి ఈ విధంగానే ఉంది, ఇన్ని సంవత్సరాలు లేదు, ఇప్పుడే ఎందుకు వచ్చిందని చెప్పి కూడా వాళ్ళు ఎంతగానో వాపోతున్న పరిస్థితి ఏర్పడింది. ఒకసారి మనం చూడొచ్చు ఒక్కసారిగా ఏదైతే దేవిక అక్కడ నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ ను కూలుస్తూ ఉన్నారు. ఆల్రెడీ నిర్మాణం జరిగి నివాసం ఉంటున్న ఇళ్లను కూడా కూల్చివేశారా? లేదు రోహిత్, ప్రస్తుతానికైతే ఇప్పుడే మొదలు పెట్టడం జరిగింది. అర్ధగంట ముందు వరకే. అయితే ప్రస్తుతానికైతే ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఈ బిల్డింగ్ అయితే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందని చెప్పి హైడ్రా కమిషన్ రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా బిల్డింగ్లు ఉన్నాయా ఎఫ్టీఎల్ పరిధిలో? ఇది నిర్మాణంలో ఉన్నది కాకుండా ఇంకా ఏమన్నా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నాయా? దీన్ని కూల్చిన తర్వాత ఇంకేమన్నా కూల్చబోతున్నారా? అక్కడ ఒక్క బిల్డింగే ఉందా?
ఎస్ రోహిత్, ప్రస్తుతానికైతే దీని పక్కన కూడా కొన్ని ఏవైతే చిన్న చిన్న ఇల్లులు ఏవైతే ఉన్నాయో, అంటే రేకుల షెడ్ కానివ్వండి, లేకపోతే నార్మల్ ఈ గుడిసెలు ఉన్నాయో వాటిని కూడా తీసే ప్రయత్నం చేస్తాము అంటూ కూడా అధికారులు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం చూడొచ్చు ఏదైతే ఇప్పుడు బ్లూ కలర్ షెడ్ లాగా ఉందో దాన్ని, అలాగే ఆ పక్కన ఏవైతే చిన్న చిన్న కన్స్ట్రక్షన్ అంటే చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయో వాటిని అన్నిటి కూడా తీసే ప్రయత్నం చేస్తున్నాము అంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఈ సున్నం చెరువు ఉందో దానికి ఆనుకొని ఉన్న ఈ రేకుల షెడ్లు కానివ్వండి, లేకపోతే ఈ ఎవరైతే బతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ గుడిసెలు వేసుకొని ఉన్నారు. వాళ్ళని కూడా ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం ఉందే తప్ప ప్రస్తుతానికి మాత్రం ఏదైతే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుందో ఆ బిల్డింగ్ని మాత్రమే ఇప్పుడు మేము కూలగొడతాము అంటూ కూడా ఇక్కడ అధికారులు చెప్పడం జరుగుతుంది. రోహిత్, ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరితో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఒక మహిళ కూడా అక్కడ ఏడుస్తోంది. ఎస్ రోహిత్, ప్రస్తుతానికి చూడొచ్చు ఎప్పుడైతే ఆవిడకి ఇన్ఫర్మేషన్ తెలిసిందో అప్పటి నుంచి కూడా ఆవిడ ఇక్కడికి వచ్చి మేము ఏ అధికారులు ఉన్న ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం, మేము ఆల్రెడీ కోర్టులో వేయడం జరిగింది, ఆయన ఏ విధంగా ఇక్కడికి వస్తారు అంటూ కూడా ఆవిడ పొద్దున్న నుంచి కూడా మొరపెట్టుకున్న పరిస్థితి ఏర్పడింది. ఒకసారి ఆవిడతోనే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి, నోటీస్ ఇవ్వలేదు, మాకు నోటీస్ ఇవ్వలేదు. నోటీస్ ఇస్తే ఇప్పుడు మీరు కూలగొట్టేయండి. ఆయన కోర్టులో ఉంది, మీరు ఎలా కూలగొడతారు? కోర్టులో ఉంది, ఇది ఎలా కూలగొడతారు చెప్పండి, మీరు చెప్పండి. నన్ను పట్టుకుని అంటే మీరు అడగండి గవర్నమెంట్కి, కోర్టులో ఉంది ఎలా కూలగొడతారని. ఏదైతే ఇప్పుడు సున్నం చెరువు ఉందో దానికి ఆనిచ్చి ఈ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది అని చెప్పి హైడ్రా కమిషనర్ ఎవరైతే రంగనాథ్ ఉన్నారో ఆయన చెప్పడం జరిగింది. ఏమీ చెప్పలేదు, లేదండి మాకు చెప్పలేదు. మాకు ఇది బఫర్ జోన్లో ఉంది, ఇక్కడ ఉన్నదని ఒక బిల్డింగ్ చూపించారు, అక్కడి నుంచి అది అయితే అది బఫర్ జోన్ కాదు, ఇక్కడ ఉన్నది దానికి నోటీస్ ఇచ్చారు 200 ఫీట్స్ అడుగులోని ఇక్కడ ఉన్నదానికి. మరి వాళ్ళదప్పుడు అది ఏమవుతుందో మీరే కనుక్కొని మాకు చెప్పండి, మాకు తెలియదు కదా, మేము ఏదో తెలియక అమాయకులను కొనుక్కున్నందుకు గవర్నమెంట్ మాకు చాలా పెద్ద శిక్ష. ఎంత పెట్టి కొనుక్కున్నారు? సంతోషం. అంటే మీకు పొద్దున్న ఏ సమయానికి తెలిసిందండి? ఎంత పెట్టి కొనుక్కున్నారు? నోటీస్ తెలియదు. ఇక్కడ ఉన్నగా మా ఇంజనీర్ దగ్గర ఫోన్ లాక్కుంటే ఎవరో ఒక అతను చెప్తే పరిగెట్టుకుంటే ఇక్కడికి వచ్చామండి. ఎంత పెట్టి కొన్నారండి? ఎప్పుడు కొన్నారు? అవన్నీ ఇప్పుడు నాకు అడక్కండి, నాకు తెలియదు. వీలైతే ఇది ఆపడానికి ట్రై చేయండి. మా లాటోళ్ళ కంపెనీ ఇంకొకరు ఉంటారు కదా, వాళ్ళకైనా ఆపడానికి ట్రై చేయండి. ఎలాగో అయిపోయింది మాది. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు ఎంతగానో ఎల్ఆర్ఎస్ ఉంది, ల్యాండ్ రెగ్యులైజేషన్ స్కీమ్ ఉంది, అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ సర్టిఫై చేసింది ఇది మంచి భూమి అని. దీనికి బిఫోర్ ఇండిపెండెన్స్ నుంచి డాక్యుమెంటేషన్ నా దగ్గర ఉంది. సో మరి ఇలాంటి ల్యాండ్ మీరు సడన్గా ఎఫ్టీఎల్ అని కూల్చేస్తే ఎట్లా? పోనీ ఓకే ఒక్క నిమిషం ఉండండి, చెప్పేదేనండి. ఓకే, మేము పర్ఫెక్ట్ పర్మిషన్స్ విత్ యుఎల్సి ఎల్ఆర్ఎస్ అన్నీ ఉండి విత్ ఇదిగో పెద్ద పర్మిషన్ కాపీ ఉంది, మీరు హిస్టరీ రికార్డ్స్తో సహా నా దగ్గర అంతా ఉంది రికార్డు. మీరు కావాలంటే ఇది ఎఫ్టీఎల్లో ఉందంటే మీరు నోటీస్ ఇచ్చి తీసుకుని మాకు తగిన కాంపన్సేషన్ ఇచ్చి తీసుకోండి. ఇట్స్ ఎ ఫెయిర్ దిస్ థింగ్. అదర్వైజ్ హౌ కెన్ నార్మల్ సిటిజన్స్ హూ ఆర్ ట్యాక్స్ పేయింగ్, అబైడింగ్ బై ఆల్ ద రూల్స్, పేయింగ్ ఆల్ ద అమౌంట్స్, గెటింగ్ ద ప్రాపర్ పర్మిషన్స్ అండ్ అది అసలు సెట్ బ్యాక్స్ ఇచ్చి ప్రాపర్గా కట్టాం, ఎలా పర్మిషన్లో ఉందో అలాగే, ఎక్స్ట్రా ఫ్లోర్ కూడా వేయలేదు, అంత పర్ఫెక్ట్గా కట్టుకున్న కన్స్ట్రక్షన్స్ మీరు ఎలా కూలుస్తారు? పోనీ మీరు ఎఫ్టీఎల్ అంటే ఇది కోర్టులో స్టేటస్కో ఆర్డర్లో ఉంది, అదైనా మీరు రెస్పెక్ట్ చేయాలి కదా. దిస్ ఈజ్ అన్ఫేర్ కదా ఇది. ఇప్పుడు సిస్టమ్ అనేది ఒక సమ్ ఫెయిర్ ప్రిన్సిపల్ మీద నడవాలి, అంతేకాని ఆన్ ద విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ ఆఫ్ ఫ్యూ అఫీషియల్స్ మీద అయితే నడవకూడదు. దిస్ ఈజ్ నాట్ ఫెయిర్ అండి. సంథింగ్ హ్యాస్ టు చేంజ్. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చూస్తున్నాం రోహిత్, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆల్రెడీ మా దగ్గర అన్ని ఏవైతే ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు, అసలు ఇది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే ఉండదు అని చెప్పి కూడా బాధితులు చెప్పడం జరుగుతుంది.